సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకొని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు. నాకు చాలా పడకండి సార్. చాలా మందికి జోకొట్టి ఇక్కడికి వచ్చున్నారు. పెద్దవారు మీకేది న్యాయం అనిపిస్తే చేయండి. చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలి? అది మన పాలసీ. కానీ అది తప్పదు సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు. హాయ్, ముందందరూ నమస్కారం. నా పేరు నవీన్. ఈరోజు మనం మాట్లాడుకునే మ్యాటర్ ఏంటంటే రాజకీయం గురించి. రాజకీయం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా రాజకీయం వల్లనే మారుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రతి ఒక్కటి మత కలవడం కానీ, కులాల మధ్యలో చిచ్చు కానీ, ప్రతి ఒక్కటి చిన్న మనం పెద్ద అవ్వకుండా మన రాష్ట్రం నుంచి చదువుతాం. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం వల్ల అసలు మనకు తెలియకుండానే ఎన్నో చేంజెస్ వస్తాయి. మీకు సింపుల్ అర్థమయ్యేది చెప్తుంది చూడండి. ఒక ఊర్లో 100%కి 99% యువత చెడిపోయే కారణం రాజకీయ నాయకులే. ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు. వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేయరు. కనీసం మన పేరెంట్స్ కూడా తెలియదు. అండ్ మన యువతకు కూడా ఏం తెలియదు. మన ఎవరికి తెలియకుండానే ఈ రాజకీయ ఉచ్చులో పడిపోయాం. నేను చెప్పేది బాగా గమనించండి. ఒక యువకుడు ప్రతిరోజు తాగడానికి, చదువుకోపోవడానికి, అండ్ గంజాయి అలవాట్లకు, అండ్ చెడిపోవడానికి, ఇవన్నిట్ల కారణం ఒక రాజకీయమే. మన ఊళ్ళో ఉండే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే చదవనియ్యరు, జాబ్ వేసుకొనియ్యరు, బతకనియ్యరు. ఈ యువతని మొత్తం చెడగొట్టేది రాజకీయ నాయకులే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, రాజకీయ నాయకుని ఇంటి ముంగట పొద్దున్న లేస్తే ఒక 50 మంది ఉంటారు యువత. ఆ 50 మంది ఎందుకు ఉంటారు? యువత అలా ఉచ్చల పడిపోయారు. అర్థమవుతుందా? రాజకీయ నాయకుడికి 10 బిజినెస్లు ఉంటాయి, 10 జాలా తిరిగేస్తాడు. మన యువత ఎలా ఉంటుందంటే పొద్దున ఇంట్లో పని చెప్తే వేయం, మన అవ్వయ్య పని చెప్తే మనం చెయ్యం. మన చక్కవై మన రాజకీయ నాయకుని సంకనాగనిగా కూర్చుంటాం. ఆ నీళ్ళకు పోవాలి, ఓ నాతే మంది ఏమంట మంది ఇవ్వాలి, ఓ నాకు 10 మంది వస్తే 10 మందికి ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి. మనం కాలేజీకి పోవద్దు, చదువుకోవద్దు, సంపాదించద్దు, బిజినెస్ చేయొద్దు, చేయొద్దు. ఆ రాజకీయ నాయకుని కాళ్ళ కింద వండాలి మనం. ఈ రాజకీయ నాయకులు చేయబట్టి, ఈ రాజకీయం చేయబట్టి సంత అన్నదమ్ముళ్ళు, ఒక ఊరు సభ్యులు, సంత పాలుళ్ళు, ఒక వర్గం చెందిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. వాందొక పార్టీ, వీందొక పార్టీ. కనీసం మాటలు కూడా మాట్లాడుకుంటారు. 20-25 సంవత్సరాలు చదువుకొని చిన్నప్పటి నుంచి ఒక పల్లెంలో తిన్నా, రక్త సంబంధం కాకుండా అంత మంచి ఫ్రెండ్స్ కూడా ఈరోజు కలిసి మాట్లాడుకుంటలేరంటే వాందో పార్టీ, వీందో పార్టీ. ఈ పార్టీల వల్ల మీకు అర్థం కాదు ఏంటంటే ఈ ఉచ్చులో పడ్డాక మనకు అర్థం కాదు. రాజకీయ నాయకులు మనల్ని ఎలా వాడుకుంటారంటే, నాతో నుండి నీకు మంచి స్థాయిలో పెట్టిస్తా, నీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా, నీకు ఏదో ఒకటి మన గ్రామ పంచాయతీలని, ఎగ్జాంపుల్ ఒక సర్పంచ్ అనుకో, ఒక గ్రామ పంచాయతీ నీకు ఏదో ఒకటి ఇప్పిస్తా, ఒక ఎమ్మెల్యే అనుకో తన క్యాంప్ ఆఫీసులని బయట ఎక్కడ నీకు మంచి పోస్ట్ ఇప్పిస్తా అని చెప్తారు. వాళ్ళు ఇప్పారా బాబు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇప్పారా చెప్తారు, 100% చెప్తా. నా మాట తప్పైతే మీరు అప్పుడు మాట్లాడండి, సరేనా? ఒకవేళ నువ్వు ఆ రాజకీయ నాయకుడి కింద తిరుగుతున్నావు అనుకో, నీకు 100% జాబ్ ఇప్పియాడు. ఎందుకంటే నీకు జాబ్ ఇప్పించిన తర్వాత ఆ రాజకీయం వాడిని వెనుక నువ్వు తిరగవు కాబట్టి. మిమ్మల్ని వాడుకొని వదిలిపెట్టుడే. అంటే కొన్ని సామెతలు ఉంటాయి కదా, కూరలో వాడే కరివేపాకు అని చెప్పి. అంతగానే అద్భుతం మీకు తెలుతలే. ఇంకా రాజకీయ నాయకుడు 100% వాడుకోనికే ఉంటాడు మిమ్మల్ని. ఎట్లుందంటే మన తెలంగాణలో ఒక 12,000 గ్రామాలు ఉన్నాయి. ఆ 12,000 గ్రామాలలో ఎగ్జాంపుల్ ఒక గ్రామం తీసుకోండి. ఒక గ్రామంలో ఒక 1000 మంది యువత ఉంటే అలా మినిమం 800 మంది ఒక రాజకీయ పార్టీలలో తిరుగుతుంటారు. ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న పెద్ద పార్టీలు ఏంటివి, నేను పేరు మెన్షన్ చేయ అవసరం లేదు కానీ ఒక పేరు బీజేపీ అనుకోర్రి, TRZ అనుకోర్రి, ఒకటి గోంగ్రెస్ అనుకోర్రి. గోంగ్రెస్
ఓకేనా? ఈ 3 పార్టీలల్లా ఇప్పుడు ఎప్పుడు ఒక పార్టీ అధికారం ఉందనుకో, అలా ఈజీగా ఒక 500 మంది ఉంటారు తిరిగేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు తాగుడు తిరుగుడు ఉంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్ బీజేపీ అనుకోర్రి, ఆ బీజేపీ పార్టీలో ఓ 200 మంది ఉంటారు. ఓకేనా? ఇంకా పలానా పార్టీ టీఆర్జెడ్, ఈ పార్టీలో 100 మంది ఉంటారు. అర్థమవుతుందా? ఏమున్నా మిగతా ఒక 100 మంది 200 మంది వాళ్ళు చదువుకోనో కష్టపడో పొలం పని చేసుకునో వాళ్ళు బతుకుతుంటారు. ఈ మిగతా ఈ రాజకీయ ఉచ్చులో పడిన వీళ్ళందరూ ఈ పార్టీల చుట్టే తిరుగుతారు. ఈ రాజకీయ నాయకులు ఉచ్చులో పడిపోయారు మీరు, మీకు అర్థమవుతలేదు. మీకు ఏమున్నా రాజకీయ నాయకుడు రాత్రి అయితే బీర్లు ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, తినుడు తాగుడు పండుడు. ఇంకేం అవసరం వస్తుంది మీకు రాజకీయ నాయకుడితోని? కొట్లాటలు అయితే జైలు పడి తినిపిస్తాడు. ఇంకేమైతే బండి మీద పోతే హెల్మెట్ లేకుంటే ఫైన్ రాకుండా చేపిస్తాడు. ఇదొకటి. ఇది కాదు లైఫ్ అంటే. మీకు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు మీరు అలా పడిపోయి మీరు బయటకు వస్తే మీకు అర్థమవుతలేదు. ఆస్ట్రేలియా, లండన్, జపాన్లో, చైనా దగ్గర వినరా యువత రాజకీయ నాయకులు కింద ఉండరు. వాళ్ళకు ఉన్న తెలివితో వాళ్ళు బతుంటారు. మన యువతకు మస్తు మంది తెలివి ఉంటుంది. ఆ తెలివిని మనం పక్కకు వారేసి మనం ఏం చేస్తామంటే ఆ రాజకీయ నాయకుని కాళ్ళ కింద వంటున్నాం. మన తెలుగు యువత ఒకసారి బాగా ఆలోచించండి. పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాం అన్నది. కుక్కల కన్నా అధ్వానం వాడుకుంటారు. మనల్ని అంటే ఆయన కింద తిరిగేటోళ్ళను. కుక్కలు చెప్తేనే కదా చెవులు వినబడే వీళ్ళకు. అర్థం కాదు మనం చెప్పేది. నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెచ్చుడు, ఛాయలు తెమ్మంటే ఛాయలు తెచ్చుడు, ఫుడ్ ప్రిపేర్ చేసుడు, ఇలా ఉంటారు కింద. వాళ్ళందరికీ ఏంటంటే పొద్దున్న లేచి నువ్వు ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్తారు అన్నట్టు. ఇందుకే పనికి వస్తారు మనం. కనీసం కొందరైనా మారండ్రా. ఈ రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో బతకకండి. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మీరు సాధించండి. కష్టపడురు ఏదైనా. ఆ రాజకీయ నాయకుడు అంటాడు కూడా వాడు కష్టపడే వచ్చిండ్రా, కానీ మీరు వాంతాడ బానిసలా బతికే కరెక్ట్ కాదు. ఒకటి బాగా గమనించండి. మీరు ఏదో పీక్తా పుడతా అని చెప్పి పొద్దున్న లేచి మన దగ్గరకు పోయి పంటురు కదా అంత దగ్గర. మన దగ్గర ఏదో చిన్న పని చేసుకుని ఉంటారు కదా. మీరు బాగుపడర్రా. మీకు మాట్లాడే శక్తి కూడా లేదు. మీరు ఏం చేస్తారు అడుగుపోయి మీ కూడా మాట్లాడుతుండే నిక్కి చూసుకుని నిలబడతారు. కనీసం మీరు రాజకీయాలు ఎదుగుతలేరు కదా. వాడు వెనకలు నిలబడి చూస్తారు ఇట్లా అలా కెమెరాలు కనబడాలి, టీవీలు రావాలని చెప్పి. ఏం ఫైదా మీరు అట్లా ఉండి? యువతను మొత్తం, మన తెలంగాణ యువతను మొత్తం ఖరాబేసే రాజకీయ నాయకులే. ఇది అందరినీ కూడా అంటలేను, కొందని చెప్తున్నా. రాజకీయం అంటేనే ఫస్ట్. మన రాజకీయ నాయకులు ఏబట్టి సొంత దోస్తులు యాక్సిడెంట్ కింద పడ్డా కూడా వీడు వేరే పట్టుడు అని చెప్పి వాడిని పట్టించుకోకుండా ఉండే జమానా తయారైంది మన దగ్గర ఈ రాజకీయంలో. నాకు బాధ ఏంటంటే మన యువతని మొత్తం ఖరాబ్ చేసేది తాగుడుకు బానిస చేసే రాజకీయ నాయకులరా. మనం పోయి మన అబ్బాయి చెప్పి నేనం ఒక రాజకీయ నాయకుడు చెప్తుంటాం. రాజకీయ నాయకులు చేసే పని ఏంది? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, ప్రజల అప్పుల్ని పెంచడం. గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకుల కొడుకులు అమెరికా, ఆస్ట్రేలియాలో చదువుకుంటారు. మనం మాత్రం రాజకీయ నాయకుల చుట్టూ తిరగాలి. ఇది ఎక్కడ కరెక్టు? కానీ ఇక్కడ యువత ఏమో రాజకీయ నాయకుల గుప్పెట్లో. మన రాజకీయ నాయకులు చేయబట్టి మన యువత మొత్తం ఖరాబ్ అయిపోయారు. ఎట్లా ఖరాబ్ అయిపోయారు అంటే వీళ్ళు తాపించి అలవాటు చేసి ఒక 3-4 కలిస్తే మామ ఎడిపోదాం రా, నా దగ్గర 500 ఉన్నాయి, నీ దగ్గర 500 ఉన్నాయి, కలిసి తాగుడే. యువతను మొత్తం సత్యనాశనం చేసింది, ఖరాబ్ చేసింది రాజకీయ నాయకులే. ఎట్లురు యువత అంటే ఎట్లా ఖరాబ్ అయ్యారు అంటే పొద్దుగా లేస్తున్న కళ్ళు, మధ్యాహ్నం బీర్లు, రాత్రి మందు. ఇది మన తెలంగాణ యువత. ఊరు బయట ఉండే కనీసం ఆ పందులన్న నయ్యం అక్కడక్కడ తిని క్లీన్ చేస్తాయి. ఊర్లో ఉండే రాజకీయ నాయకులు పందుల కన్నా దారుణం. కాబట్టి సమాజమా మేలుకు ఇదా ఈ తెలంగాణ మనం కోరుకున్నది. ఎంతో వేల మంది, వందల మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ తెచ్చుకుంది ఎందుక? రాజకీయ నాయకులు మీ ఆస్తుల కోసం, మీ అవసరం కోసం యువతను మొత్తం ఖరాబ్ చేస్తారు. చనిపోయే వాళ్ళు మనకు తెలంగాణ ఇస్తే బతుకున్న మీరు ఈ గరీబ్ బతుకుల మీద ఈ యువతని ఎటు కాకుండా చేసేది మీ రాజకీయ నాయకులే. ఈ తప్పంతా యువతది కూడా. రాజకీయ నాయకుల కన్ను సంగట్లో మీరు ఉండకండి. ఉన్నా తప్పుకోండి. బెదిరిస్తారు, భయపెడతారు, కేసులు పెడతా అని చెప్పి తిరగకుంటే అవన్నిట్లో తట్టుకొని నిలబడితేనే నువ్వు బాగుపడతావు. రాజకీయ నాయకుల కోసం
కులల మధ్యలో చిచ్చు పెట్టి తలలు వలగొట్టుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు. వాడి అవసరం తీరుతూనే కరివేపాకులా తీసి బయట పడతాడు. ఇది గుర్తుపెట్టుకో, 100% నిజం చెప్తున్నా.